ప్రస్తుతం నేను ఇంటర్నేషనల్ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ భోగాపురంలో ప్రస్తుతం నేనైతే ఉన్నాను. ప్రస్తుతానికైతే చూడొచ్చు. ప్రస్తుతానికి దీనికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా పూర్తి స్థాయిలో అయినటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులన్నీ కూడా 96% పూర్తయ్యాయంటూ ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా అధికారికంగా ప్రకటిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనమైతే చూడొచ్చు. ప్రస్తుతానికి రేపు రన్‌వే టెస్టింగ్ కోసం అయితే ఆల్రెడీ ఫస్ట్ ఇక్కడ ల్యాండ్ అవ్వడానికైతే వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఫ్లైట్ ల్యాండింగ్‌కి వచ్చినటువంటి ఎక్కడైతే స్టార్టింగ్ ఉందో ఆ స్టార్టింగ్‌లో ప్రస్తుతం అయితే ఉన్నాం. ఫస్ట్ చూసుకుంటే ఇదంతా సీసీ రోడ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే స్టార్టింగ్‌లో ఉంటుంది. దీని తర్వాత అక్కడ బీటీ రోడ్ అయితే అక్కడి నుంచి అయితే కంటిన్యూగా ఉంటున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా అంటే దీనికి స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, దీని తాలూకా మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయి, ప్రతిదీ కూడా దీన్ని అయితే పరిశీలించే ప్రయత్నం కూడా జరుగుతుందంటూ కూడా మనతో పాటు చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపించాయి. ప్రస్తుతం చూసుకుంటే ఇక్కడ కొత్త టెక్నాలజీ ఏదైతే దీనికి సంబంధించిన టెక్నాలజీ ఏదైతే ఉంది, ఈ టెక్నాలజీని ఉపయోగించి చూడొచ్చు. మనం చూస్తూ ఉంటే లైట్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా మనకైతే కనిపిస్తూ ఉన్నాయి. ఎంతో ఎత్తులో ఉన్నట్టయితే కనిపిస్తూ ఉన్నాయి. చూస్తూ ఉంటే సెంటర్లో ఉన్నాయి, సెంటర్లో ఏదైనా సరే ఒక ఫ్రేమ్లో ఉన్నాయని అనిపిస్తుంది. కానీ అలాంటివి కాదు. ప్రస్తుతం నేనైతే ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ మన కెమెరామెన్ కూడా చూపిస్తాడు. ఇటువంటి లైట్లు చూసుకుంటే చాలా చిన్నయే, మన చేతికి కూడా తగలట్లేదు. అంత తక్కువ ఉండి చాలా చూస్తూ ఉంటే చూడొచ్చు. ఇటువైపు వైట్ లైట్, ఇటువైపు రెడ్ లైట్. అటు నుంచి వస్తే ఎందుకంటే రెడ్ లైట్ వస్తే అటు నుంచి రాకూడదని చెప్పడానికి ఇండికేటరు, ఇటు నుంచి వైట్ అయితే ప్రస్తుతానికి అయితే రావచ్చు. అంటే యాక్చువల్గా ఎల్లో కానీ గ్రీన్ కానీ ఉంటాయి, అంటే మార్చుకోవచ్చు. ఇటువంటివి చూడొచ్చు. ఇటువంటివి చాలా టెక్నాలజీతో ఇటువంటివన్నీ కూడా తయారు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే దీనికి సంబంధించింది ఎక్కడ మనం చూస్తే ఇదంతా కూడా ఇక్కడ సెంటర్లో ఏమైనా లైట్స్ పెట్టారన్నట్టు కనిపిస్తుంది. కానీ ఆ లైట్స్ అన్నీ కూడా అంత ఫోకస్గా అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇదంతా కూడా అంత డిజిటల్ టెక్నాలజీతో ఇదంతా కూడా నిర్మితమైన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం చూసుకుంటే ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన పనులన్నీ కూడా పూర్తిగా కావిస్తున్నాయి. దీనికి సంబంధించి మొట్టమొదటిసారిగా దీనికి సంబంధించింది ఈ రన్వేలు అయితే మొత్తం పూర్తి స్థాయిలో పనులు అయితే అయ్యాయి. దీని పట్ల ఇప్పటికే కొన్ని రోజుల్లోనే పూర్తిగా అన్నీ కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. దీనికి సంబంధించి ఏటీసీ కూడా పూర్తి స్థాయిలో పనులు కూడా పూర్తయిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా పాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ సంబంధించిన కూడా పనులు కూడా పూర్తయ్యాయి. అదేవిధంగా దీనికి ఏదైతే ఈ రన్వేకి సంబంధించి పూర్తిగా అన్ని కూడా పనులు అయితే పూర్తయిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇదే కారణంగా దీనికి సంబంధించిన కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా జరిగాయి. దీనికి సంబంధించిన కూడా ఫ్లైట్ ల్యాండింగ్ కూడా పూర్తిగా ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించిన కూడా కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా వచ్చి ఇవన్నీ కూడా అధికారికంగా ఇవన్నిటిని కూడా పరిశీలించే ప్రయత్నం కూడా జరుగుతుందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా మాత్రం చూడొచ్చు, ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రతిదీ కూడా ఇక్కడ నుంచి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇదన్నిటిని కూడా ప్రతిదీ కూడా ప్రికాషన్స్ తీసుకునే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే దీని యొక్క ఆ ఫ్లైట్ ల్యాండ్ అయ్యేటప్పుడు ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించిన డెప్త్ ఏంటి, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి మెజర్మెంట్స్ ఎలా ఉంటాయి అన్నీ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం రన్వే మొత్తం చూసుకుంటే సుమారుగా 3 కిలోమీటర్ల 800 మీటర్లు 3.8 km పొడవైతే ఉంటుందంటే చెప్తున్నారు. అదేవిధంగా సుమారుగా 75 మీటర్లు దూరంలో అయితే మాత్రం అది ఒక వెడల్పు చూసుకుంటే 75 మీటర్ల వెడల్పు కలిగినటువంటి రోడ్డు అంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతానికి అయితే చూడొచ్చు, ఇదంతా కూడా దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించిన ప్రతిదీ కూడా అన్నీ కూడా అబ్జర్వ్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి ఈ విమానాశ్రయానికి సంబంధించినటువంటి అధికారులు కూడా జిఎంఆర్ సంబంధించినటువంటి అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ వచ్చినటువంటి అందరికి కూడా ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది ప్రతిదీ కూడా వివరిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. దీని గురించి ప్రస్తుతానికి ఇది ఏ విధంగా ఉంది, ప్రస్తుతానికైతే చూడొచ్చు. దీనికి సంబంధించిన ప్రతిదీ కూడా ఒక షీట్ కూడా రిలీజ్ చేసి అది ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా చేస్తారు, అక్కడి నుంచి దాని తాలూకా ఫ్యూచర్ ఎలా ఉంటుంది ప్రతిదీ కూడా గ్రాఫ్లో చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు ఆ గ్రాఫ్లో ఏది ఎలా ఉంటుంది ఏంటి ప్రతిదీ కూడా చెప్తూ ఉన్నారు. ఒకసారి వాళ్ళ మాటలను విని పెడితే ఈ రోడ్స్. సో బికాస్ ఆఫ్ దిస్ రోడ్స్ అంటే మీకు come on the NH. So this area, the people come on beach road also can come inside. Today we have no problem. You can't come directly. So these roads also widening it. So here 4, here 3, that's 7 roads. That's what I. So debottlenecking అవుతుంది అనమాట. మీరు I'm not other roads. These roads basically to bring everybody on the highway. So Anandapur junction ఒకటి takes about 1 year. Otherwise everybody can come on the start. So 1 or 50 minutes. ఎందుకంటే నైట్ మీరు ఓపెన్ చేయండి. మన ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్ నుంచి నేను వస్తాను కదా, నేను ఎయిర్పోర్ట్ నుంచి మీకు నైట్ 8:30, 9 ఈజ్ ట్రాఫిక్ హెవీ కదా. ఫ్రమ్ దేర్ టు మై భోగాపురం ఎయిర్పోర్ట్ I can 1 hour 10 minutes. That airport, this airport, not through center. I'll challenge you. A daily number. At 8:30 p.m. 8:30 p.m. talking about 8:30. Means almost 70 kilometers. Yes, 65 kilometers, sir. People not appreciating, sir. This highway is a boon for us. No airport have this highway.
అది కాక ఇది ఒకటే, ఇది ఇస్ కాల్ షార్ట్ టర్మ్. ఇది ఆల్ షార్ట్ టర్మ్. లాంగ్ టర్మ్ ఏం చేస్తున్నారు? వి ఆల్సో ప్లాన్ డబుల్ డెక్కర్ highway complete. There also proposal is going with road come metro. So that also plan that 3-4 years takes time. So that all the plan is there, discussion happening, meetings happen, that's happened. And last thing is beach corridor. That all work is happening. So this the long term. I'm not saying that today, the long term. So my point is in time, at least double deck will come definitely, and these roads will complete. And another potential again, if you by 1 year is happened, you're totally free. It doesn't matter for you. ఇదంతా ట్రాఫిక్ ఎంత అంటే అనంతపురం యూ కెన్ ఎక్స్పెక్ట్ 1 year బట్ నాట్ దిస్ డబుల్ డెక్కర్. డబుల్ 4 years 3-4 years న్యాచురల్ 3-4 years చెప్పబడుతుంది. అదే అంటే ఇది ఐ నాట్ ఇట్స్ ఎ లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ దిస్ అండ్ అవర్ ట్రంపెట్ ఇమీడియట్లీ, మీడియం టర్మ్ దిస్ వన్, అండ్ దెన్ లాంగ్ టర్మ్ దిస్. ఆల్ ఆర్ వీఆర్ ఫాలోయింగ్ అప్ ప్యారలల్. ఇట్ విల్ హ్యాపన్. సార్ వెన్ హైదరాబాద్ ప్రీవియస్ నరసింహారావు 11 kilometers, how we did? We stood for that. We will ensure that connectivity should not issue. ఇప్పుడు మీరు మనం ఒకటి వైజాగ్ నుంచి చూస్తున్నారు. వైజాగ్ ట్రాఫిక్ ఎంత తెలుసు మాకు వచ్చేది 33%. శ్రీకాకుళం, విజయనగరం, ఒరిస్సా దాని ఆల్మోస్ట్ 50% పైన వస్తుంది ట్రాఫిక్. ఫర్ దమ్ దిస్ నియరెస్ట్. సో వీఆర్ డోంట్ లుక్ ఎట్ ఇస్ లైక్ ఏ కంప్లీట్ ఈ సర్కిల్ చూసుకోండి. రీజియన్ ఎయిర్పోర్ట్ హెస్ సర్వ్ ఫర్ రీజియన్, నాట్ ఫర్ వన్ పర్టికులర్ సిటీ. ఈ సిటీ అంటే వైజాగ్లో హైదరాబాద్ పెద్ద సిటీ కాదు కదండి. ఇట్స్ స్మాల్ సిటీ 15 million అంతా 15 million అంతే. సారీ 15 lakhs 27 lakhs సార్ ఇప్పుడు నథింగ్ అండి. మరి మీరు నేను వైజాగ్ అండి, నేను హారుగారు వైజాగ్ అండి బాబు, నా సొంత ఊరు వైజాగే. మీకని ఇక్కడ ఏదో తక్కువ చెప్తా, అఫ్కోర్స్ ఎక్కువ ఉండకపోవచ్చు, బట్ నేను చెప్పేది 27 lakhs ఎంతమంది ట్రావెల్ చేస్తారు అది కూడా ఉంటుంది కదా. అది కూడా నాకు ఏ ట్రావెల్ ఎక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఏ ట్రావెల్స్ మీద దరాల్సి ఉంటుంది కదా, అందరూ ట్రావెల్ చేయరు కదా. ఇప్పుడు వైజాగ్ కనెక్టివిటీ డిఫరెంట్ కదా. వైజాగ్ అయితే మెట్రో అన్నీ ఉన్నాయి, వందేమో చాలా ఉన్నాయి, వందే భారత్. మేబీ పీపుల్ విజయవాడ విజయవాడ వందే ట్రావెల్. సో మనం ఏంటంటే మిశ్రమం అయిపోతుందంటే కనెక్టివిటీ రావట్లేదు, కనెక్టివిటీ తప్పు, మాకు 2 hours పట్టేస్తుంది, అంతా మిశ్రమం అండి. అబ్సల్యూట్లీ పీపుల్ ఆర్ కన్ఫ్యూజ్ యాక్చువల్లీ. మీరు ఎందుకు ట్రావెల్ చేయండి, మీకు తెలిసిపోతుంది. మీకు నైట్ 9 o'clock ఓల్డ్ ఎయిర్పోర్ట్ రండి, మీకు 1 hour 50 minutes ఆపుతారు ఎయిర్పోర్ట్. మీకు 8:30 బయలుదేరి తప్పుడు చూడాలి. చూడండి ఇప్పుడు పీక్ అవర్స్ లో కొద్దిగా ఎంత అంటే 10 నిమిషాలు తేడా వస్తుంది. ఎందుకంటే మీకు అడ్వాంటేజ్ అంటే మీకు హైవే అడ్వాంటేజ్ అంటే మీకు ట్రాఫిక్ మూవ్ అవుతూ ఉంటుంది. మీకు నాట్ ఇప్పుడు మీకు అందుకే మేము ఎందుకు మేము హైవే తీసుకొస్తున్నాను మిమ్మల్ని అందరినీ. సో దిస్ హైవే ఆల్వేస్ అడ్వాంటేజ్ ఫర్ యూ. ఓకే, సో చూసాం కదా. అయితే ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి అక్కడ ఉన్నటువంటి విశాఖలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్కి దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్ అయితే చెప్తున్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ని క్లోజ్ చేస్తే అక్కడ ఉన్నటువంటి పీపుల్కి ఇక్కడ రావడానికి ఇబ్బంది కలుగుతుందని అడిగితే ఏం కాదు, అక్కడ నుంచి కనీసం 25 minutes ఖచ్చితంగా ఈ యొక్క ఎయిర్పోర్ట్కి అయితే చేరుకుంటారంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో దీనికి సంబంధించిన కారిడార్స్ కూడా రోడ్లు ఒకవైపు చూసుకుంటే బీచ్ కారిడార్ నుంచి ఒక రోడ్ అయితే వస్తుంది. అదేవిధంగా మరోవైపు 7 lanes కూడా టోటల్గా చూసుకుంటే ఇక్కడ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని అటాచ్ చేస్తూ మరికొన్ని రోడ్లు కూడా వస్తాయంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అయితే రానున్న రోజుల్లో అంత సువిశాలమైనటువంటి రోడ్లతో ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి వాతావరణంలో రానున్న రోజుల్లో ఇంటర్నేషనల్ స్మార్ట్గా ఈ యొక్క ఎయిర్పోర్ట్ అయితే రాబోతుందంటూ కూడా మనతో కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అలానే అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని తప్పుతో పట్టిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా చాలా ఈజీగా ఈ యొక్క ఎయిర్పోర్ట్కి అయితే చేరుకోవచ్చు అంటూ కూడా మరొక వైపు అయితే మాత్రం చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మరొక వైపు అటువైపు చూసుకుంటే ట్యాక్సీవే, అటువైపు చూస్తూ ఉంటే ఒకవైపు ట్యాక్సీవే అయితే కనిపిస్తుంది. అటు ఆ ట్యాక్సీవే పక్కనే ఆనుకుని ఉన్నటువంటి ఇది రన్వే. ఈ రన్వేలో రేపైతే మొట్టమొదటిసారిగా ఈ యొక్క ప్రాంతంలో ఫ్లైట్ అయితే ల్యాండ్ అవ్వబోతుంది. అయితే ఎక్కడి నుంచి అయితే చూడొచ్చు, సుదూరంలో చూస్తుంటే ఒక ఎలా కనిపిస్తుందంటే పట్టపగలి లైట్లు కూడా మనకి ఎంత ఫోకస్తో వస్తున్నాయి. ఎందుకంటే ఎక్కువగా ఈ శీతాకాలం చూసుకుంటే ఫాగ్ ఎక్కువగా ఉంటుంది. ఆ ఫాగ్ కారణంగా ఎక్కడ ల్యాండ్ అవుతుందో ఎలా అవుతుందో తెలియని పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అటువంటి ఇబ్బందులు ఏవి లేకుండా, అటువంటివి ఏవి లేకుండా ప్రతిదీ కూడా ఒక స్మార్ట్ ముందు నుంచే మనకు చెప్తున్నారు. ఇక్కడ చేస్తూ ఉంటే స్మార్ట్ ఎయిర్పోర్ట్గా చెప్తున్నారు. ఆ స్మార్ట్ ఎయిర్పోర్ట్ కాబట్టి దీన్ని అదే విధంగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా ఇక్కడ స్టార్టింగ్ కూడా 28 అయితే మనకి ఇక్కడ అక్షరాలు అయితే పెద్దగా రాసి కనిపిస్తున్నాయి. లెటర్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ 28 కూడా అదే విధంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే స్టార్టింగ్లో కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి ల్యాండ్ అవుతుంది. ఇక్కడ నుంచి చూసుకుంటే
చాలా స్పీడ్గా చూసుకుంటే ఇక్కడి నుంచి సుమారుగా 300-400 కిలోమీటర్ల వేగంతో వచ్చినటువంటి ఫ్లైట్ ఎక్కడి నుంచి స్లో అవుతూ పూర్తి స్థాయిలో ఆ గమ్యాన్ని అయితే చేరుకుంటుంది. అదేవిధంగా అటు నుంచి వచ్చినటువంటి ఫ్లైట్ కూడా ఫ్లై అవ్వడానికి కూడా ఇదే ప్రాంతం నుంచి అయితే మళ్ళీ ఫ్లై అవ్వడానికి కూడా ఉంది. ఇక్కడ చూస్తూ ఉంటే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది స్టార్టింగ్లో అంటే ల్యాండింగ్ అవడానికి డౌన్ఫాల్ కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా ఆ పైకి అంటే అటు నుంచి ఇటు ఫ్లై అవ్వడానికి అప్వాల్లో కనిపిస్తుంది. అంటే చూస్తూ ఉంటే ఇదంతా కూడా చాలా టెక్నికల్గా అన్ని విధాలుగా ప్రకాశిస్తూ పూర్తి స్థాయిలో నిర్మాణం అయితే జరిగిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం చూసుకుంటే ఇది ఇక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో దీని యొక్క పరిశీలన అయితే జరుగుతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. రేపు దీన్ని మొట్టమొదటిసారిగా ఈ యొక్క ప్రాంతంలో ల్యాండ్ అయితే కాబోతుంది. దీని కారణంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అలాగే ముఖ్యంగా పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా ఈ యొక్క ప్రాంతానికి వచ్చి దీని యొక్క ప్రారంభించడానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్ RTV, భాగోపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విజయనగరం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.